గరికపాటి నరసింహారావు గారు పెద్దలు మన కరువు ప్రాంతమైన కళ్యాణదుర్గం గారికి రావడానికి చాలా ఒప్పుకొని చాలా సంతృప్తిగా నేను కళ్యాణదుర్గానికి వస్తున్నాను అని మన చెప్పడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఇలాంటి గురువులు ఎప్పుడైతే మన ప్రాంతానికి వస్తారో మంచి చెప్పడానికి మనకి పెద్దలు ఎవరైతే ఉంటారో మన రాష్ట్రంలోనే మన దేశంలోనే గరికపాటి నరసింహారావు గారు ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తులు. ఎక్కడికి వెళ్ళినా కూడా గరికపాటి గారు మీ కళ్యాణదుర్గానికి వస్తున్నారా అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. అలాంటి గొప్ప వ్యక్తి మన ముందు మీ ముందు మన కళ్యాణదుర్గంలో ఉండడం చాలా నాకు కూడా గర్వంగా ఉందని ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఏదేమైనా కూడా గరికపాటి గౌరవనీయులు గురువు గారు గౌరవనీయులు గరికపాటి గారు రకరకాలుగా ఎన్నో బిరుదులు అవలంబించారు. చాలా గొప్పగా భగవద్గీత కానీ లేదా ఇంకా రామాయణం కానీ మహాభారతం కానీ ఇలాంటి ఎన్నో కథలు క్లుప్తంగా చెప్తూ ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్తూ ముందుకు ఎప్పుడు కూడా కదులుతూ ప్రజలను ఎప్పుడు కూడా ఉత్తేజపరుస్తూ మన హిందూ సాంప్రదాయాన్ని కావచ్చు దేశ సాంప్రదాయాన్ని కావచ్చు ఎప్పుడు గౌరవిస్తూ ముందుకు తీసుకెళ్లే మహా గురువు గరికపాటి నరసింహారావు గారు ఖచ్చితంగా చెప్పాలి. ఏదేమైనా కూడా మనకి గరికపాటి గారు చాలా విషయాలు మీకు తెలియాల్సిన అవసరం ఉంది. చాలా విషయాలు కూడా తెలియజేస్తారు. ఎందుకంటే దైవభక్తి ఉన్న ప్రాంతం ఉంది, చాలా దేవాలయాలు ఉన్నాయి. శ్రీరామ పట్టాభిషేకం చేయాలంటే ఈ 2 సంవత్సరాల్లో ఏ రకంగా మీరు ఎంత చొరవ చూపించి ఆ దేవాలయాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసి ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషకరంగా ఉండే విధంగా మీరందరూ కృషి చేయడం కూడా చాలా సంతోషకరం. అలాంటి ఈ సంతోషాన్ని మన ముందు పంచుకోవడానికి గురువులు గరికపాటి నరసింహారావు గారు రావడం చాలా సంతోషకరం. ఏదైనా కూడా ఆయన అమూల్యమైన మాటలు పద్యాలు మీకు అర్థమయ్యే భాషలో అన్ని విషయాలు కూడా తెలియజేస్తారు. ఎందుకంటే భక్తి పైన మాట్లాడే నాకు కొంత తక్కువగానే ఉంటుంది. ఏదేమైనా కూడా నాకు తోచిన భాషలో నేను చెప్పాను. గురువు గారికి ఏదైనా తప్పుగా మాట్లాడింటే నేను క్షమించాల్సిందిగా కోరుతున్నా. ఏదేమైనా కూడా మా ప్రాంత ప్రజలు చాలా మనసున్న ప్రజలుగా భావించి మీరు బోధించి మా ప్రజలకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పి ఏదైనా ఉండే అవకాశాలు ప్రజలకి సేవ చేసే అవకాశాలు కల్పించేందుకు విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా కళ్యాణదుర్గం ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై శ్రీరామ్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.